నేను ఓపెన్గా మాట్లాడాలంటే రితు చౌదరి అనే అమ్మాయికి ఒరిజినల్ మార్కెట్ ఉంది, ధర్మాలాగా ఫేక్ మార్కెట్ కాదు. ఎంతో కొంత జబర్దస్త్లో కష్టపడింది, చాలా కష్టపడింది, అది చేసింది ఇది చేసింది. ఎండ్ ఆఫ్ ద డే బిగ్ బాస్కి వెళ్ళింది, ఎంతో కష్టపడి వెళ్ళింది, నేను కాదన్నట్లా. ఆ అమ్మాయి వెళ్ళినప్పుడు ఎందుకు ఇలాంటి వాళ్ళతో అసోసియేషన్ తనకి? పోనీ వెళ్తున్నప్పుడు 2023లో వైఫ్కి అతనికి ఆ అమ్మాయి గురించి గొడవైందని ఆ అమ్మాయికి తెలుసు. ఆ అమ్మాయికి నేను ఫోన్ చేసి చెప్పా, నీ గురించి నాకు ఇలా వినిపిస్తుంది, ప్రతి చోట ధర్మాతో నువ్వు కనిపిస్తున్నావని నా ఫ్రెండ్స్ చెప్తున్నారు, ఇది నిజమైన రితు అని అడిగా. అయ్యయ్యో లేదండి, అసలు నేను అసలు ధర్మాతో నాకు అసోసియేషనే లేదని నువ్వు చెప్పావు, నేను నమ్మా. ఇది అబద్ధమా? అయిపోయింది. తర్వాత ఏమైంది, 2025లో నేనేదో నా షూస్ పోయినాయి అని నా ఫ్లాట్ సీసీటీవీ నేను ఓపెన్ చేసి చూస్తుంటే నాకు నువ్వు దొరికావు. బెడ్రూమ్లో కెమెరా పెట్టుకు ఏం చేయాలి నేను? నువ్వు నాకు కనిపించిన తర్వాత 4 నెలలో 6 నెలలో ఫుటేజ్ నేను చూశాక, మొత్తం నా దగ్గర పెట్టుకున్నాక, నీ బెడ్రూమ్లో నేను కెమెరా పెట్టకపోతే నువ్వు ధర్మ తెలివైన వాళ్ళు నన్ను ఏం క్వశ్చన్ చేస్తారు? మేము ఇంటిమేట్గా లేము, తెల్లవారుజామున వస్తే అయిపోయిందా అంటారా? అనరా?